అరే వీడియో ఎందుకు తీస్తున్నావురా? మీ అమ్మ చూస్తే తిడుతుందిరా నాయన, వదిలేసేయి. ఉండనే ఉన్నారులే, మనోళ్ళే కదా. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి అందరికీ. అందరు బాగున్నారు కదా? ఓకే, ఏం లేదండి, రాజుగారు అని చెప్పి మంచి మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఆ రాజుగారు నాకు బెల్లం ఇచ్చారు. అన్న ఊరికేం తెచ్చినా తీసుకెళ్ళు, చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి మా మెసేజ్ ఏం చేసిందంటే, పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, నేను పల్లీల పట్టీలు చేస్తా, నువ్వుల పట్టీలు చేస్తా అని చెప్పేసి పొద్దుగల పల్లీల పట్టీలు చేసింది. ఆ పల్లీల పట్టీలు తిందామంటే పన్నుకైతే దంగలేదు, కాబట్టి తీసుకొని గోడకు కొడితే మేకు దిగిపోయింది లోపలికి. అంత ఖతర్నాక్ చేసింది. సరే, సాయంత్రం మెల్లగా ఇప్పుడు నేను నువ్వుల పట్టి మంచిగా చేస్తా అని చెప్పేసి చూడండి, ఇది నా పరిస్థితి. వద్దే వంటలు రావు కదా, నోరు మూసుకొని ఉండు, రాదు బయటకు వెళ్ళడం వస్తా, లేకుంటే ఎవరైనా పంపిస్తే తిందాము రెండు అని అన్న. ఈయనకుండా నేను చేస్తా అన్నది ఈ పరిస్థితి చేసింది. ఇంకొక ఆఫర్ ఉందండి, సంక్రాంతి స్పెషల్ ఆఫర్ పెడుతున్నా. మీకు ఎవరికైనా ఇంట్లో మేకులు కొట్టేది ఉంటే మా ఇంట్లో నుంచి మీకు పల్లీల పట్టీలు నువ్వులడ్లు రెండు పంపిస్తా. వేసి కొడితే మీకు దిగాల్సింది లోపలికి. ఓకేనా? మీరు ఎవ్వరు కొనకండి, గ్యారంటీ నేను. దిగకపోతే మీరు రిటర్న్ పంపించవచ్చు మా ఇంటికి. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా నేనే ఇచ్చేస్తాను. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకొకటి వీళ్ళకు వంటలు రావని చెప్పి ఇలా అనే బదులు మనం ఇష్టపడి చేసుకున్నాం కదా, ఇట్లాంటి కష్టాలు ఎన్నైనా సరే మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోషంగా ఉంచుకోవాలి.